Hi to everyone, welcome back to Mechanical Engineering Smart Library. Today our topic working of single acting reciprocating pump. ఓకేనా, ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఈ రెసిప్రోకేటింగ్ పంప్ని సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్ అని ఎందుకు అంటారు, ఇక్కడ ఎందుకు అంటారు అంటే రీజన్ ఏంటి అంటే మనకి ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ పిస్టన్కి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఎంటర్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఈ రీజన్ వల్ల మనకేమంటున్నాం సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్ అంటున్నాం. నెక్స్ట్ ఈ సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంపు మనకి క్రాంక్ 1 రివల్యూషన్ కంప్లీట్ చేస్తుంది. ఈ క్రాంక్ అనేది 1 కంప్లీట్ రివల్యూషన్ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి 1 డెలివరీ అనేది పంపు 1 డెలివరీ అనేది కంప్లీట్ చేస్తుంది. నౌ వి విల్ సీ పార్ట్స్ ఆఫ్ రెసిప్రోకేటింగ్ పంప్. సో దిస్ ఇస్ ద టోటల్ సిలిండర్. ఇన్సైడ్ ది సిలిండర్ హియర్ piston, and this is the piston rod, connecting rod, crank, suction pipe, suction valve, delivery pipe, delivery valve. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏమవుతుంది అంటే ఈ పిస్టన్ అనేది ఈ క్రాంక్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో A to B మూవ్ అయినప్పుడు, క్రాంక్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో A నుంచి Bకి మూవ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే పిస్టన్ అనేది ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ పిస్టన్ ఫార్వర్డ్ మూవ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సిలిండర్లో వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ వాక్యూమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్న అట్మాస్ఫిరిక్ సంపులో వల్లనేమో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంది, ఇక్కడనేమో ప్రెషర్ అనేది తక్కువ ఉంది. సో ఈ వాక్యూమ్ వల్ల ఏమవుతుంది అంటే ఈ సంప్లో ఉన్న వాటర్ అనేది సక్షన్ పైప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ సక్షన్ పైప్ నుంచి ఈ సక్షన్ వాల్ ఓపెన్ కాగానే ఎక్కడికి ఎంటర్ అవుతుంది మనకి సిలిండర్లో ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వెన్ ది క్రాంక్ రొటేట్స్ ఫ్రమ్ B to A, అంటే ఈ క్రాంక్ ఇన్ ప్రీవియస్ స్ట్రోక్లో ఎక్కడి నుంచి మూవ్ అయింది A to B అయింది, ఈ స్ట్రోక్లో ఏంది క్రాంక్ B to A మూవ్ అయినప్పుడు ఈ పిస్టన్ అగైన్ ఎక్కడ మూవ్ అవుతుంది, బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. ఇక్కడ పిస్టన్ బ్యాక్వర్డ్ మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఏదైతే లిక్విడ్ ఎంటర్ అయిందో ఆ లిక్విడ్ మొత్తం కూడా ఏమవుతుంది కంప్రెస్ అవుతుంది. సో ఇక్కడ లిక్విడ్ కంప్రెస్ అవడం వల్ల ఏమవుతుంది దీని యొక్క ప్రెషర్ మొత్తం కూడా ఆ లిక్విడ్ ఆర్ వాటర్ యొక్క ప్రెషర్ మొత్తం కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది ఇక్కడ మనకి డెలివరీ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డెలివరీ వాల్వ్ నుంచి ఏమవుతుంది, డెలివరీ వాల్వ్ నుంచి మనకి డిశ్చార్జ్ అండ్ పంప్ అనేది డెలివరీ చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.